యూట్యూబ్ అనే ప్రపంచంలో ఒక మహాయుద్ధం అయితే జరుగుతుంది. అదేంటి అంటే నిన్న రాత్రి నుండి యూట్యూబ్ వైటీ స్టూడియోలో అలాగే యూట్యూబ్లో వ్యూస్ చూసినట్లయితే రెండిట్లో కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. యూట్యూబ్ వైటీ స్టూడియోలో తక్కువ చూపిస్తుంది, అలాగే యూట్యూబ్లోకి వెళ్ళి మన వీడియోని సెర్చ్ చేసి చూస్తే ఎక్కువ వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా కనిపిస్తున్నాయి? యూట్యూబ్ ఏమైనా పర్టికులర్గా నా ఛానల్ మీద ధ్యానం పెట్టి ఈ విధంగా చేస్తుందా? ఏమైనా ఫేక్ వ్యూస్ని తీసేస్తుందా? లేకపోతే నా ఛానల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా అని చాలా మంది అయితే అర్థం కాక టెన్షన్ పడుతున్నారు. దీని గురించి కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేయడం జరిగింది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. చిన్న ఇన్ఫర్మేషనే కానీ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటి అంటే మీకు ఈ రెండిట్లో వ్యూస్ డిఫరెంట్ కనిపించడానికి మీరేం తప్పు చేయలేదు. అలాగే మీ ఛానల్ మీద యూట్యూబ్ కావాలని దృష్టి పెట్టి మీకు ఈ విధంగా వ్యూస్ తక్కువ చేయడం, ఈ విధంగా ఎక్కువ చూపించడం ఇలాంటి ఏం జరగట్లేదు. చాలా ఫేక్ వీడియోస్ కూడా వస్తున్నాయి. యూట్యూబ్ మీ ఛానల్ మీద దృష్టి పెట్టడం వల్లనే ఈ విధంగా అవుతుంది అనుకుంటే ఇలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి హిందీలో అయితే. అందుకోసమే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకు ఈ విధంగా మనకు వ్యూస్ డిఫరెంట్ గా చూపిస్తుంది అంటే యూట్యూబ్ లో ఒక బగ్ అయితే వచ్చింది. రీసెంట్ గా యూట్యూబ్ ఆల్గరిథం అప్డేట్ అయినప్పుడు అలాగే వీళ్ళు చేంజెస్ చేసినప్పుడు ఈ బగ్ అయితే వచ్చింది. అందువల్ల మనకు వైటీ స్టూడియోలో ఒకలాగా వ్యూస్, అలాగే మన యూట్యూబ్ అప్లికేషన్ లో ఒకలాగా అయితే చూపిస్తుంది. ఆ తర్వాత మనకు ఈ రోజు కానీ లేకుంటే రేపటి వరకు విత్ ఇన్ 48 hours లో మనకి ఇది ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది. ఇది అప్డేట్ అయిన తర్వాత మీ వ్యూస్ అనేది కరెక్ట్ గా కనిపిస్తాయి. ఏదైతే మీకు నార్మల్ గా యూట్యూబ్ లో కనిపిస్తుందో అదే వ్యూస్ మీకు వైటీ స్టూడియోలో కూడా కనిపిస్తాయి. ఎలాంటి టెన్షన్ తీసుకోకండి, ఏమో జరుగుతుంది అని ఊహించుకోకండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే నెక్స్ట్ ఏం మంచి వీడియో చేయాలని ఆలోచించుకుంటూ కంటెంట్ మీద ధ్యానం పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ, రాధే రాధే.